మన దగ్గర 30 రూపాయలు ఉన్నాయి కష్టార్జితం. ఇంకా 22,500 సంపాదిస్తే సరిపోద్ది. సెట్ అయిపోయినట్టే. ఈ మాత్రం మన కష్టార్జితం జాగ్రత్తగా చూసుకోవాలి. పొద్దున్నే ఏదో పెద్ద వంటే చేస్తుంది. అమ్మా, నాకు హెల్ప్ చేస్తావా? ఏం కావాలరా? ఆకలిస్తుంది. ఏమైనా వన్నా? నేను అడిగింది హెల్ప్, పనిష్మెంట్ కాదు. ఏం కావాలరా? నాకు కొంచెం డబ్బులు కావాలమ్మా. డబ్బా? ఎందుకు? మనం బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం కదా, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి కొంచెం డబ్బులు కావాలి. అవునా? ఎంత కావాలరా? 22,500. అంత డబ్బా నా దగ్గర ఎక్కడున్నాయిరా? అదేటి, మొన్న యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయన్నావు కదా, అవి ఇవ్వచ్చు కదమ్మా. ఇవ్వచ్చు కానీ నాన్నగారికి వాటితో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం కదరా. ఇప్పుడైతే ఏమైంది? ఆ డబ్బులెట్టి ఎక్విప్మెంట్ కొందాం. వచ్చిన తర్వాత అవి చూపించి సర్ప్రైజ్ చేద్దాం. ఒక దెబ్బకి 2 పెట్టలు అన్నట్టు. నీ ఆలోచన కూడా బానే ఉంది. ఆగు. ఇయ్యమ్మా, లెక్కెడతాను. 1, 2, 3. ఎంతమ్మా ఇవి? యూట్యూబ్ నుంచి వచ్చిన నా ఫస్ట్ ప్రాఫిట్ 500 రా. 500 ఏంటి? యూట్యూబ్ నుంచి ప్రాఫిట్ అన్నో, సెలబ్రేషన్ అన్నో, కేక్ కటింగ్ అన్నో, ఏంటి వీటితోనా? అవునరా, అది నా ఫస్ట్ సంపాదన. అందుకే అవన్నీ చేద్దాం అనుకున్నా. మా కేక్కే 500 అవుతుంది. నీ ప్రాఫిట్ కంటే సెలబ్రేషన్స్కి అయ్యే డబ్బులు ఎక్కువలా కనపడుతున్నాయి. అలా అని చిన్న చిన్న ఆనందాలు మానేసుకుంటామేంట్రా? ఇవి సరిపోవమ్మా, నాకు ఇంకా 22,000 కావాలి. అంతంటే నా దగ్గర ఎక్కడున్నాయిరా? ఈసారికి వీటితో అడ్జస్ట్ చేసుకో. మా నాకు లైవ్ కి టైం అయిందిరా, నువ్వే ఏదోటి అడ్జస్ట్ చేసుకో. ఏంటమ్మా నువ్వు? మరి 20,000 అంటే ఎక్కడి నుంచి వస్తాయా? 20,000 కాదు, 22,530 రూపాయలు. ఆ ట్యాక్స్ కూడా మీ పార్ట్నర్ కట్టేయచ్చు కదా. వాళ్ళు కట్టేస్తామన్నారు నిత్తి, నేనే వద్దని చెప్పాను. వద్దని చెప్పావా? ఎందుకచ్చి? కట్టే నువ్వచ్చు కదా. వాళ్ళు ఇప్పటికే బోల్డని డబ్బులు ఖర్చు పెట్టి మనకి ఆర్డర్ పెట్టారు. నేను ఇప్పుడు ఈ చిన్న అమౌంట్ కూడా వాళ్ళని అడిగాను అనుకో, వాళ్ళ ముందు సీప్ అయిపోతాను. నేను సీప్ అయితే నువ్వు కూడా సీప్ అయిపోతావు. నువ్వు సీప్ అయితే నేను తట్టుకోగలనా నిత్తి? అందుకే వద్దని చెప్పాను. మరి ఇప్పుడేం చేద్దాం? నేను ఆల్రెడీ 530 రూపాయలు సెట్ చేశాను. ఈ కాస్త అమౌంట్ నువ్వు కూడా సెట్ చేసేవనుకో. నేనా? నా దగ్గర ఎక్కడున్నాయి? మొన్న మీ నాన్న ఇచ్చాడని చెప్పావు కదా, ఆ డబ్బులు నిత్తి. వీడు నా సేవింగ్స్ పై కన్నేశాడు. నిత్తి, ఇవ్వచ్చు కదా. అవా, అవి పనుండి దాచుకున్నా వచ్చి. ఇది కూడా అలాంటి అవసరమే కదా, ఇవ్వచ్చు కదా నిత్తి. నాకు నువ్వు కాకుంటే ఇంకెవరున్నారు చెప్పు, ఇవ్వు నిత్తి. నిజమే అనుకో, కానీ నాకు వాటితో. అలా అనుకో, ఐఫోన్ వచ్చాక నువ్వు రోజు సెల్ఫీస్ తీసుకుంది గాని ఐపాడ్స్ పెట్టుకుని మనం ఇక్కడ కూర్చుని పాటలు కూడా విందాం. ఇవ్వు నిత్తి. కానీ నా దగ్గర 2,000 ఉన్నాయి. అవి నీకు సరిపోతాయా? 2,000 ఏంటి? మొన్న 5,000 ఇచ్చాడని చెప్పు. సినిమాలకి, షికార్లకి, తినడానికి నువ్వేగా మొత్తం ఖర్చు పెట్టించేసావు. ఇంకా మిగిలిన 2,000 ఉన్నాయి. సరేలే, అవి ఇవ్వి. నేను ఏదోలా ఉన్నాయి సెట్ చేసుకుంటానులే. సరే, ఇస్తాను. మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి, సరేనా? వడ్డీ ఇదిగో, వడ్డీ వేసి మరీ ఇస్తాను నీకు, సరేనా? ఇవ్వు. ఆగు, లోపలికి వెళ్ళి తీసుకొస్తా. త్వరగా తీసుకురా. ఇది 2,000 అయింది అంటే 530. వీడికి క్యాష్ ఇచ్చామంటే రిటర్న్ అడిగేటప్పుడు ప్రూఫ్ ఏదని అడుగుతాడు. ఫోన్ పే చేద్దాం, మనకి ప్రూఫ్ ఉంటది. 20,000 పోగేస్తే మొత్తం సెట్ సరిపోద్ది. అదేంటి నిత్తి అక్కడే ఆగిపోయావు? త్వరగా వెళ్ళి తీసుకురా. నా దగ్గర క్యాష్ లేదు, బ్యాంక్ లో ఉంది. ఫోన్ పే చేస్తా, సరేనా? సరే, నువ్వు వెళ్ళి ఫోన్ పే చేయి, నేను వెళ్ళి ATMలో తీసుకుంటా, సరేనా? బాయ్. సరే. ₹2,530 ఉన్నాయి. ఇంకొక 20,000 ఎలాగోలా సెట్ చేస్తే సరిపోతాయి. ఏం చేద్దాం? బెదర్ని అడుగుదాం.
హలో, తీసుకొస్తున్నానండి. సిగరెట్లా? 10 నిమిషాలు లొకేషన్లో ఉంటాను, వస్తున్నాను సార్. సిగరెట్లు కాల్చకూడదు బ్రో. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. క్యాన్సర్ కూడా వస్తుంది తెలుసా? నీకంటే పెద్ద హానికరం ఏమైనా ఉంటుందా బ్రో? నేనేం చేశాను భయ్యా? సిస్టమ్ ముందు కూర్చొని సుఖంగా పని చేసుకోవాల్సిన వాడిని నీ మాట విన్నందుకు ఇంకో ఇలా రోడ్లు పట్టుకుని తిరగాల్సి వస్తుంది. పైగా వాళ్ళకి సిగరెట్లు తేవాలంట. ఒకడైతే మొన్న ఏమన్నాడు, సేఫ్టీలు తీసుకురమ్మన్నాడు. సేఫ్టీలు తీసుకెళ్ళావు జీవితం. చాలా పెద్ద కష్టం వచ్చింది భయ్యా, నువ్వు బాధపడకు. ఇదిగో నేను ఉన్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. వద్దు మహాప్రభు, నీ చూపు ఒకసారి చూసినందుకే నా బతుకు ఇలా అయిపోయింది. ఇంకోసారి చూస్తానంటే నేను తట్టుకోలేను. వదిలే బాబు నన్ను. అవన్నీ కాదు కానీ ఇదిగో మన కంపెనీకి కావాల్సిన ఎక్విప్మెంట్ ఆర్డర్ పెట్టాను. కొద్దిగా డబ్బులు కావాల్సి వచ్చింది. ఓ 20,000 ఉంటే సెట్ చేస్తావేటి? పొద్దున్న నుంచి రాత్రి దాకా తిరిగితే 500 వస్తున్నాయి. అందులో 400 ఇంటికి పంపాలి. 100 రూపాయలు సేవ్ చేసుకుని రెంట కట్టుకోవాలి. నేను ఎక్కడేమనయ్యా? నువ్వు ఇంకా 100-200 రెంట్ల గురించి ఆలోచిస్తున్నావు. నా మాట అనుకో, లచ్చలో లెక్కెట్టచ్చు. నాకు నువ్వు వద్దు, నీ లచ్చలు వద్దు, నన్ను వదిలేబయ్యా. ఒరు బాబు, ప్లీజ్ నన్ను వదిలే, నేను పోతాను. ఆడికి సేఫ్టీలు అందించుకునే కంటే వెళ్ళి స్పెర్మ్ వ్యాపారం చేసుకుంటే బాగుండు. బాగుపడింది లేదవా? ఏంటి అచ్చిరాజు, మళ్ళీ కొత్త బిజినెస్ ఏమైనా ప్లాన్ చేసావా? బిజినెస్ ఎలా అండి, కానీ లాయర్ గారు మీ దగ్గర 20,000 ఉంటే ఎత్తరేటి? 20,000? ఉత్తినే కాదులేండి, అప్పు ఇవ్వండి, వడ్డీ వేసి ఇచ్చేతాను. చూడొచ్చిరాజు, చూసానండి. నన్ను కాదయ్యా, ఇలా చూడు. చెప్పులు కోర్టుకి వెళ్ళడానికి షూ లేక ఇగో ఇలా చెప్పులేసి తిరుగుతుంది. ఈయన పరిస్థితి నాకంటే దారుణంగా ఉన్నట్టుంది. ఇంకా ఉంది. ఇంకేముందండి? షర్టుకున్న బొక్కలు కవర్ చేయడానికి ఇగో ఈ కోట్ వేసి తిరుగుతుంది. అయ్యో, అంటే మీ దగ్గర డబ్బులే ఉంటారు, చేతిలో కేసులే లేవు, ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయ్యా? లాయర్ గారు మీరేం కంగారు పడకండి, కొన్ని రోజులు ఓపిక పట్టండి. త్వరలో మన కంపెనీకి మీరే లీగల్ అడ్వైజర్, సరేనా? అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. అద్భుతం జరిగినప్పుడు ఎవరో గుర్తించరండి, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు. మరి డబ్బులు ఎలా సెట్ చేద్దాం అనుకుంటున్నావు? చేసేదేముంది, అచ్చిరాజుగాడు వెళ్ళి రంగారావు గారిని అడుగుతాడు. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్! ఏంటి సార్కి నాతో పని పడినట్టుంది? పనేగా నానా, నువ్వు రోజు ఇలా పొద్దులే లెక్కలేసుకుంటూ ఉంటావు కదా, చేతితో రాసుకుంటాను. ఇబ్బందిగా ఉండదా? ఉంటే మాత్రం మానేస్తామా? చేతికి రూపాయి మిగలాలంటే ఈ మాత్రం అవసరం పడాలరా. నీలా గాలి తిరిగితే ఏమొస్తుంది? నేనేం గాలికి తిరగట్లేదు నాన్న, మంచి బిజినెస్ పెట్టి సక్సెస్ అవడానికి జస్ట్ వెయిట్ చేస్తున్నాను అంతే. చేయి 3 లేని తమరు బీటెక్ పూర్తి చేసి ఏం చేశారు? ఖాళీగా ఉన్నారు. హాల్లో చూడు, నువ్వు సార్ని సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి కింద ఉంచాను. రోజు చూస్తున్నాను నాన్న దాన్ని. చూస్తున్నావు, చూసినప్పుడల్లా మారుతావు అనుకున్నా. అబ్బాయి లాభం లేదు, ఇంకా సిగ్గుదులేసు. నానా నేనేదో నీకు సాయం చేద్దాం వస్తే ఇలా తిడతావేటి? ఏం సాయం చేస్తానన్నా? ఇప్పుడు నువ్వు ఎన్ని ఇలా లెక్కలు రాసుకోవడం, అవన్నీ టిక్లు ఎట్టుకోవడం ఇలా చేసి కంటే ఒక ల్యాప్టాప్ ఉందనుకో, ఎంటర్ చేసుకోవచ్చు, ఫోన్లో కూడా ట్రాక్ చేసుకోవచ్చు, తెలుసా? చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోకూడదు? అవన్నీ చేయాలంటే ల్యాప్టాప్ ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలంటే డబ్బులు ఉండాలి. అన్ని డబ్బులతో ముడిపడి ఉండవు నానా. తమరికి ఫ్రీగా వస్తుందా? ఫ్రీగా రాదు, గిఫ్ట్ ఇస్తే వస్తుంది. ఓ నీకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చే ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? మరి ఏమనుకున్నావు, అచ్చిరాజు గారు అంటే ఆ మాత్రం ఉంటది మరి. ఈ రోజు రేపు మన ఇంటికి ల్యాప్టాప్ డెలివరీ వస్తుంది. అది తీసుకుని ముందెట్టుకుని ఓపెన్ చేసి మీట్లోకి మెసేజ్ చేసి ఎంటర్ చేస్తే నీ లెక్కలన్నీ తెరలుగా పైకి వచ్చేస్తే ఏంటన్నా మళ్ళీ డ్రీమా? ముందు రానే, తర్వాత డ్రీమ్స్ చూద్దాం. వస్తుంది నానా, వస్తుంది. కానీ నానా నువ్వు కానీ అన్నావంటే జోబు చిల్లన్నట్టే. ఎంత కావాలేంటి? 20,000 నానా. 20,000 ఇవ్వను నానా. ఇవి నానా ఆలోచించు. ఇప్పుడు తెరలో మ్యాక్ బుక్ మేట్నొక్క మెషిన్ అని చేస్తే నీ లెక్కలన్నీ తెరలు. నిజమే కానీ 20,000 అంటే ఇవ్వను నానా. ఇవి నానా. అయినా ఫ్రీగా ఇచ్చే గిఫ్ట్కి 20,000 ఎందుకురా? మనకు వచ్చే గిఫ్ట్ ఏమైనా అమలాపురం పెద్దాపురం నుంచి వస్తుంది అనుకున్నావా? అమెరికా నుంచి వస్తుంది. ఆ మాత్రం ట్యాక్స్ కట్టడం సహజమే, యూనో. నాకెందుకు ఈసారి నీ ఐడియా కంటే నిన్నే నమ్మాలనిపిస్తుందిరా. అంటే ఇస్తావా నానా? ఇస్తానురా.
ఎందుకు వచ్చి అలా తిరుగుతున్నావు? కాళ్ళు నొప్పి వస్తాయి. ఆ డెలివరీ బాయ్ కూడా ఇంకా రాలేదు, ఆడి కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు ఇలా తిరిగితే వాడు వచ్చేస్తాడా? వచ్చి కూర్చో. ఆహా లేదు నిత్య, నాకు టెన్షన్లో కాళ్ళు చేతులు ఆడతలేదు, అందుకే ఇలా తిరుగుతున్నా. ఏదో ఐసీయూ బయట వైఫ్ డెలివరీ కోసం హస్బెండ్ తిరిగినట్టు తిరుగుతున్నావు. నీకు అలాగే ఉంటుంది నిత్య, ఆ టెన్షన్ అంతా నాది కదా, నాకు తెలుస్తుంది. వాణి, హలో వాణి. కొరియర్ వచ్చిందా? ఇంకా రాలేదు వాణి, తీసుకొస్తున్నాను కాల్ చేశారు, అందుకే ఎదురు చూస్తున్నా. ఇంకా రాలేదు, కానీ నాకు మంచి భలే ఎక్సైట్మెంట్గా ఉంది. ఎప్పుడెప్పుడు మ్యాక్ బుక్ వస్తుందా, ఎప్పుడు ఓపెన్ చేసి నొక్కేద్దామా అని చెప్పి ఎదురు చూస్తున్నా. వస్తుందిలే ఆచి, కంగారు ఎందుకు? సరే వచ్చాక కాల్ చేయి. సరే వాణి, బాయ్. బాయ్ ఆచి. పెళ్ళికి ముందు నేనంటే అంత అవమానమో, పెళ్ళైన తర్వాత అంతలా రాజాలా చూసుకుంటుందేమో. అయితే అదేంటి అలా చూస్తున్నావు? ఎవరు ఫోన్లో? ఫ్రెండ్. ఎవరు అమ్మాయిలా ఉంది? అమ్మాయి అయితే ఫ్రెండ్ అవ్వకూడదా? నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావు. దాన్ని ఎవరితోనో ఉంచుకుని నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావు. నువ్వు మారిపోయావు వచ్చి. నేను మారిపోవడం ఏంటి? అయ్యి బాబాయ్, ఏడుతావు ఎందుకు? నిత్య ఆడకి నిత్య, మన ఆంజతో కొట్టేతాడు నిత్య. ఏం చేశారైనా నువ్వు ఎందుకు ఏడుతావు అసలు? నిత్య ఏం చేసావు అమ్మాయిని అలా ఏడుస్తుంది? నేనేం చేయలేదు నానా. చూడండి మావయ్య, చేయాల్సిందంతా చేసి ఏం చేయలేదు అంటున్నాడు. నేనేం చేశానే? నోర్మోయ్, మనుషుల వాడి దగ్గర డెలివరీ కోసం మాట్లాడుతున్నప్పుడే నన్ను తగిలించాలి నిన్ను. ఈ విషయం ఇక్కడ తీసుకొచ్చి నా పొలం తీసావు. నీ సంగతి చెప్తే అలా ఉండు. ఇదిగో అమ్మాయి, ఇంతకీ ఎన్ని నెలమ్మా? అది కాదు మావయ్య. మరి ఏం చేశాడు చెప్పు. వచ్చి ఫోన్ లో ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. దానిలో ఏముంది? ఏముంది అలా అడుగునానా? నన్ను పక్కన పెట్టుకుని ఇలా చేస్తుంటే నా బ్రతికేం కావాలి? వాడు దేంతో మాట్లాడుతుంటే నీ బ్రతికేమైందమ్మా? వాట్ హ్యాపెండ్? మావయ్య ఆగు. అది అర్థమైంది. పైసాకి పనికిరాని తెలుసు కూడా ప్రేమించావంటే వీళ్ళు ఏం చూసి ప్రేమించావమ్మా? నానా, రేపు నుంచి నేను పెద్ద బిజినెస్ మ్యాన్, నువ్వు అనవసరంగా తట్టుకో, అర్థమవుతుందా? సార్ బిజినెస్ మ్యాన్, సినిమాకి వెళ్ళాలన్నా టికెట్ డేనా డబ్బులు ఇవ్వాలి, మర్చిపోరమ్మా సార్. ఏమైందండి అంత గట్టిగా మాట్లాడుతున్నారు? లోపల ఫాలోవర్స్ అడుగుతున్నారు, గొడవ ఏమిటి? అడుగు. అత్తయ్య ఊరుకో అమ్మా, ఫాలోవర్స్ కి ఏదో సర్ది చెప్పుకుంటారులే, ఏడవకు. నీ ఫాలోవర్స్ పిచ్చి తగలయ్యా. నీ ఊరుకో, మీ పిల్లకి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి వేరే అమ్మాయి తిరుగుతున్నాడు. ఊరుకోండి, ఆ నల్లటి రూపానికి ఒక అమ్మాయి దొరకడమే ఎక్కువ, ఇంకొక అమ్మాయా? అమ్మా అచ్చి, నువ్వు నల్లగా ఉన్నా మీ నాన్నగారిలో ముద్దుగా ఉంటావు. ఎదురు నోరుమైండి. ఎందుకు అమ్మాయి పేరేంట్రా? తన పేరు వాణి, డల్లాస్ లో ఉంటది. మన బిజినెస్ అన్నింటిని స్టేట్స్ లో ఫ్రాంచైజ్ ఓపెన్ చేయాలంటే షీఈస్ ద మెయిన్ లీడ్, వెరీ రిచ్ కిడ్, యు నో. అంటే తన్నే పెళ్లి చేసుకుంటావా? ఎస్ ఆఫ్ కోర్స్, నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. నిత్య నువ్వు ఏడకో, నీకు మంచి మొక్కడు వస్తాడులే, నా అంత కాకపోయినా. నువ్వు ఏడకమ్మా ప్రతిదానికి. అలా చెప్పు. ఊరి దాటి 10 రూపాయలు పని చేయని ఎదవా, దేశం దాటి వ్యాపారాలు చేస్తానంటే నువ్వు ఎలా నమ్మవమ్మా? నువ్వు ఆగు, నేను మాట్లాడతాను. నానా, నువ్వు ఎంత మాట్లాడినా ఎంత కన్విన్స్ చేసినా నేను మారను. ఎందుకు అనుకుంటున్నావు? నా మనసు ఎప్పుడో వాణి సొంతం అయిపోయింది. నేను పెళ్లి అంటే చేసుకుంటే వాణినే చేసుకుంటా. అచ్చి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నిత్యాన్ని పెళ్లి చేసుకుంటే మన వంటింట్లో ఇద్దరం కలిసి అత్తగారింట్లో కోడల కూర అనే యూట్యూబ్ ఛానల్ పెడదామనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నావు. ఇప్పుడేమో నువ్వు ఇలా. ఏంటి, నా భార్యని తీసుకెళ్ళి నువ్వు వంటింట్లో వంటలు చేస్తా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తావా? నెవర్. తను ఎవరు అనుకుంటున్నావు? ది గ్రేట్ అచ్చిరాజ్ గారి పెళ్ళం. వంటింట్లో కూర్చుని వంటలో కూరలో ఉండదమ్మా. షీస్ నాట్ లైక్ దట్. తను సీఈఓ, ఇలా వంటలో కూరలో చేయదమ్మా. వాణి అంటే ఎవరు అనుకుంటున్నావు? ఈ ఎక్విప్మెంట్ అంతా ఆవిడే అమెరికా నుంచి పంపించింది. అవి చూసుకుని ఎంజాయ్ చేద్ది. కానీ దీన్నే ఉందా, దీన్ని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? కట్నం కూడా ఇవ్వాలా? నేనే. డెలివరీ వచ్చింది. నానా, అదృష్టలక్ష్మి మన ఇంటికి వాణి రూపంలో తలుపు తట్టింది. నేను డోర్లో ఓపెన్ చేస్తాను, నువ్వు చూసి దర్శనం చేసుకో, సరేనా? నానా, నానా, ఏంటి నానా ఇది? ఏంటండి, ఏమైంది అలా చూస్తున్నారు? నీకు బాగా అయిందా? ఇవేనారా అమ్మాయి పంపించినవి? లగేష్, ఎక్కడో ఏదో ఎర్ర జరుగుంటుంది, ఇప్పుడు కనుక్కుంటా. నాకండి. హలో వాణి, డెలివరీ వచ్చిందా? వచ్చింది, కానీ దీంట్లో కట్ అయిపోయింది. సిగ్నల్ లేదంటవా? కనెక్ట్ అవ్వట్లేదు.
సిగ్నల్ డ్రాప్ అనుకుంటున్నానా, మళ్ళీ చేస్తా నాకు. సిగ్నల్ ప్రాబ్లం కాదు నాన్న, అది ఎవరితో నీకు బాగా బొక్కెట్టేసింది. అంటే వాణి నిజం కాదా నానా? అది ఫేకు. మన దగ్గర 20,000 నొక్కడానికి వచ్చిన కన్వేసిన ఫ్రాడ్. 20,000 కాదు నానా, మరి ఎంతరా? 22,530 రూపాయలు. మిగిలిన డబ్బులు ఎలా వచ్చాయిరా? నేను ఒక 500 ఇచ్చానండి నా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన డబ్బులు. నువ్వెంత ఇచ్చావమ్మా? నేను 2,000 ఇచ్చాను మావయ్య. కనవ 30 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి నా కష్టార్జితం నానా, 30 రూపాయలు కష్టపడి సంపాదించాను. సర్వం బొక్క అయిపోయింది, మనకు అలవాటే కదా. ఏదో చేసుకోండి. అయిపోయింది కదా. నిత్యా, నువ్వు నాతో మాట్లాడు. నిత్యా 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 ఆగు. నిత్యా ఆగు. నిత్యా నిత్యా ఆగు. నిత్యా ఆగు. నిత్యా నువ్వు నాతో మాట్లాడుకు, నాకు నీతో అసలు మాట్లాడాలని లేదు. అలా అంటే అలా, నువ్వు కాకుండా ఇంకెవరున్నారు నిత్యా? అలా అనుకు నిత్యా. ఉందిగా మీ డల్లస్ పాప, ఊరంతా ఊరేగు. అలా కాదు నిత్యా, నేను చెప్పేది ఆలకించు నిత్యా.